జమ్మూ కశ్మీర్లో బీఎస్ఎఫ్ వాహన శ్రేణిపై మెరుపు దాడికి పాల్పడి ఇద్దరు జవాన్లను బలిగొన్న ముష్కరుల కోసం వెతుకులాట కొనసాగుతోంది. ఇప్పటికే ఓ ముష్కరుణ్ణి హతమార్చిన భద్రతా సిబ్బంది మరొకడిని సజీవంగా పట్టుకున్నారు. అతడు బందీలుగా చేసుకున్న ముగ్గురు స్థానికుల్ని విడిపించారు. ఇంకెవరైనా ముష్కరులో ఉండి ఉంటారా అన్న అనుమానంతో నర్సు ప్రాంతాన్ని ముమ్మరంగా గాలిస్తున్నారు. ఉదయం ఉద్ధంపూర్ వద్ద జమ్మూ శ్రీనగర్ జాతీయ రహదారి వెంట ఉన్న ఓ కొండపై నక్కిన తీవ్రవాదులు సరిహద్దు భద్రతా దళానికి చెందిన వాహన శ్రేణిని లక్ష్యంగా చేసుకుని దాడికి దిగారు. వాహనాలపైకి గ్రెనేడ్లు విసిరి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. సమ్రోలి వద్ద జరిగిన ఈ మెరుపు దాడిలో ఇద్దరు బీఎస్ఎఫ్ జవాన్లు మరణించగా మరో 8 మంది గాయపడ్డారు. వెంటనే స్పందించిన మిగిలిన జవాన్లు ముష్కరులపై ఎదురుదాడికి దిగి ఒకడిని మట్టిపెట్టారు. అమర్నాథ్ యాత్రికులు ప్రయాణించే మార్గంలో ఉగ్రదాడి జరగడంపై భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. దాడి సమాచారం తెలిసిన వెంటనే సరిహద్దు భద్రతా దళం ఉద్ధంపూర్ నుంచి నర్సుకు సైనిక పటాలాన్ని పంపింది. ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేసి వెతుకులాట కొనసాగిస్తోంది. పరిస్థితిని స్వయంగా సమీక్షించేందుకు బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ డీకే పాఠక్ ఢిల్లీ నుంచి ఉద్ధంపూర్ వెళ్లారు.